తరపున అండ్ టీజీఎంసీ తరపున, అదే ఖమ్మం మెడికల్ స్టాఫ్ తరపున కూడా ఇది పెద్ద పిరికిపంద చర్య. ఏమీ చేయలేక అక్కడ ఉన్న వాతావరణాన్ని గందరగోళం సృష్టించడానికి 26 మందిని, 2 విదేశస్తులు, 26 మంది ఇండియన్స్ని, సెలెక్టెడ్గా హిందూస్ని చంపడం అనేది పిరికిపంద చర్య. వాళ్ళకి ఇంకా ఏం చేయాలో తెలియక ఈ చర్యని వాళ్ళు పూనుకున్నారు. దీని వెనకాల పక్కాగా పాకిస్తాన్ హస్తం ఉంటుంది. దీనికి భారత్ గవర్నమెంట్, అది అమెరికా కానీ రష్యా కానీ ఉన్నాయనేది పక్కన పెడితే పాకిస్తాన్ హస్తం అయితే పక్కాగా ఉంటుంది. దానికి భారత ప్రభుత్వం త్వరిగతిన దీన్ని నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఎటువంటి చర్య తీసుకోవాలో అటువంటి చర్య, ఇంతకుముందు అటాక్ జరిగినప్పుడు ఏ విధంగా అయితే చర్య తీసుకున్నారో అది తొందరగా తీసుకుంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మనం ఘనంగా నివాళులు అర్పించినట్టు అవుతుంది. ఇట్లాంటి చర్యలు జరగకుండా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు, హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, మనమంతా అని ఒకటే చాడడానికి ఈరోజు ఐఎంఏ ముందరకు వచ్చి మేమందరం కలిసి కూడా మా మధ్య తారతమ్యాలు ఏమి లేవు, ఇట్లాంటి దాడులు మా మధ్య విభేదాలు తలెత్తకుండా మేము అందరం కలిసే ఉన్నామని చాటి చెప్పడానికే ఈరోజు ఘనమైన నివాళులు అర్పిస్తూ ర్యాలీ తీయబోతున్నాం. ప్రజల ప్రాణాలు కాపాడటమే కాదు,